Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss Andhra Pradesh State Intermediate second year 2A chapter number 1 complex numbers exercise 1C లో ఫస్ట్ డొమైన్ లో ఫస్ట్ ప్రాబ్లం amplitude modulus amplitude ఫామ్ లోకి రాయాలి. ఓకే, సి modulus amplitude ఫామ్ అంటే z ఈక్వల్ టు r ఇంటూ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా కదా నాన్న. ఓకే, అంటే మనము ఆర్ని ఫైండ్ అవుట్ చేయాలి, టీటాని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఎస్. ఫస్ట్ వన్ గివెన్ z ఈక్వల్ టు ఐ మైనస్ 1 మైనస్ ఐ. ఓకే, ఫస్ట్ మోడ్యులస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. మోడ్యులస్ ఆఫ్ z ఈజ్ r ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇది ఎక్స్, ఇది వై అని. ఓకే, దీన్ని మనము ఎక్స్ ప్లస్ వై ఫామ్ ఐవై అంటే ఇక్కడ ఏమవుతుంది, -1 అవుతుంది. ఓకే, సి సో ఎక్స్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1, వై స్క్వేర్ -1 స్క్వేర్ అంటే 1 అవుతుంది, రూట్ 2. ఇది ఆర్. ఇప్పుడు టీటా టీటా అంటే మనం ఫస్ట్ పొజిషన్ చెక్ చేసుకోవాలి కదా. నౌ z ఈక్వల్ టు 1 మైనస్ ఐ ఈజ్ బిలాంగ్స్ టు విచ్ క్వాడ్రెంట్. ఇది ఎక్స్ అనేది ప్లస్లో ఉంది, వై అనేది మైనస్లో ఉంది. అంటే ఏ క్వాడ్రెంట్ కిందకి వస్తుంది, ఫోర్త్ క్వాడ్రెంట్ కిందకి వస్తుంది. ఫోర్త్ క్వాడ్రెంట్లో మనకి టీటా అనేది ఎలా ఉంటుంది, -tan ఇన్వర్స్ వై బై ఎక్స్ లాగా ఉంటుంది. కరెక్టా? ఎస్. సో ప్రిన్సిపల్ amplitude form theta equal to -tan inverse y by x. That implies theta equal to -tan inverse y అంటే 1, x అంటే కూడా 1. theta equal to -tan inverse of 1 అంటే theta equal to -tan inverse of 1 అంటే ట్యాన్లలో ఏమొస్తుందమ్మా, π/4. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే టీటా అనేది -π/4 అవుతుంది. ఇప్పుడు మనకి మాడ్యులస్, దేర్ఫోర్ మాడ్యులస్ amplitude form of a complex number, z equal to r into cos theta plus I sin theta. So r means root 2 into cos of -π/4 plus I into sin of -π/4. అంతేనా? ఇది ఫస్ట్ వన్ సొల్యూషన్. ఫస్ట్ వన్ సొల్యూషన్. నెక్స్ట్ సెకండ్ వన్ గివెన్ z ఈక్వల్ టు 1 ప్లస్ ఐ ఇంటూ రూట్ 3 ఈజ్ బిలాంగ్స్ టు విచ్ క్వాడ్రెంట్, క్వాడ్రెంట్ 1. కరెక్టా? క్వాడ్రెంట్ 1 అన్నప్పుడు మనకి ఫార్ములా ఏమవుతుంది, టీటా అనేది ఏమవుతుంది, tan ఇన్వర్స్ y బై ఎక్స్. ఓకే, ఎస్. మాడ్యులస్ ఆఫ్ z ఈజ్ r ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మీన్స్ 1 స్క్వేర్, 1 స్క్వేర్ మీన్స్ 1, y means root 3, root 3 whole square means 3, root 4 value is 2. Principal amplitude form, theta equal to tan inverse y by x. theta equal to tan inverse y means root 3 by 1. టీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ రూట్ 3 అవుతుంది. ట్యాన్లలో రూట్ 3 ట్యాన్లలో ఎక్కడ వస్తుంది మా, π/3 దగ్గర వస్తుంది. టీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ tan π/3. tan క్యాన్సిల్ అయిపోతే టీటా ఈజ్ π/3 అవుతుంది. మాడ్యులస్ amplitude form of a complex number,
comma z equal to r into cos theta plus I sin theta. So z equal to r means 2 into cos theta means pi by 3 plus I sin pi by 3. అంతే. ఇది సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్. థర్డ్ వన్ మైనస్ √3 ప్లస్ ఐ, అంటే ఎక్స్ అనేది నెగిటివ్ ఉంది, వై అనేది పాజిటివ్లో ఉంది. ఏ క్వాడ్రెంట్ అవుతుంది? సెకండ్ క్వాడ్రెంట్ అవుతుంది. ఓకే. మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు జెడ్ కమా ఆర్, జెడ్ ఈజ్ ఆర్ ఈక్వల్ టు √(x² + y²) √ మైనస్ √3 హోల్ స్క్వేర్. అంటే సో ఇక్కడ 1 ఐ పక్కన ఏం లేదు, 1 ఉన్నట్లు, ప్లస్ 1² మీన్స్ 1, √4 దట్ మీన్స్ 2. ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ ఫామ్ షార్ట్కట్లో రాస్తున్నాను. టీటా ఈక్వల్ టు థర్డ్ క్వాడ్రెంట్ టీటా ఎలా ఉంటుంది? పై మైనస్ tan ఇన్వర్స్, సారీ సెకండ్ క్వాడ్రెంట్ కదా, పై మైనస్ tan ఇన్వర్స్ y బై ఎక్స్. టీటా ఈక్వల్ టు పై మైనస్ tan ఇన్వర్స్ y మీన్స్ 1 బై √3. 1 బై √3 ట్యాన్లలో ఎక్కడ వస్తుంది మా? tan ఎక్కడ? 5π/6 కరెక్టా? 5π/6 ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే టీటా ఈక్వల్ టు, సారీ పై మైనస్ కదా, పై మైనస్ 5π/6, టీటా ఈక్వల్ టు 6π మైనస్ 5π/6, టీటా ఈక్వల్ టు π/6 అవుతుంది. దేర్ఫోర్ మాడ్యులస్ amplitude form of a complex number is z equal to r into cos theta plus I into sin theta. Z equal to r means 2 cos π/6, సారీ మా ఇక్కడ 30 degrees కదా, 30 degrees. ఓకే, 30 degreesని మనము రేడియన్స్లో తీసుకుంటే, లేదా 180, ఇది 180 కదా, -30 చేస్తే 150, 150ని 5π/6గా రాయాల్సింది. ఇది 5π/6 ప్లస్ I ఇంటూ సైన్ 5π/6. ఓకే, ఇక్కడ మనం మిస్టేక్ చేసాం చూడండి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. గివెన్ z ఈక్వల్ టు -1 మైనస్ I ఇంటూ √3. రెండు నెగిటివ్లోనే ఉంది కాబట్టి క్వాడ్రెంట్ 3. ఓకే, మాడ్యులస్ ఆఫ్ z ఈజ్ r ఈక్వల్ టు √(x² + y²). x² మీన్స్ -1 హోల్ స్క్వేర్, దట్ మీన్స్ 1, మైనస్ √3 హోల్ స్క్వేర్ అంటే 3 అవుతుంది, √4 2. నెక్స్ట్ ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ ఫామ్ టీటా ఈక్వల్ టు థర్డ్ క్వాడ్రెంట్ కదా నాన్న, థర్డ్ క్వాడ్రెంట్లో -π ప్లస్ tan ఇన్వర్స్ y బై ఎక్స్, -π ప్లస్ tan ఇన్వర్స్ y మీన్స్ √3/1, -π ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ √3, -π ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ √3. ట్యాన్లలో ఎక్కడొస్తుంది? π/3, -π ప్లస్ π/3 -3π ప్లస్ π/3 -2π/3 అవుతుంది. ఓకేనా, అర్థమైందా? ఎస్. దేర్ఫోర్ మాడ్యులస్ amplitude form of a complex number is z equal to r into cos theta plus I sin theta. Z equal to 2 into
cos of minus 2 pi by 3 plus I into sin of minus 2 pi by 3. ఇంతేనా ఫస్ట్ సొల్యూషన్. సెకండ్ వన్ సింప్లిఫై చేయండి అండ్ ఒబ్టైన్ మోడ్యులస్ ఆఫ్ దట్ కాంప్లెక్స్. తర్వాత మోడ్యులస్ని ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నారు. ఓకే చూద్దాం. గివెన్ జెడ్ అని తీసుకుందామా. జెడ్ ఈక్వల్ టు minus 2i into 3 plus I into 2 plus 4i into 1 plus I. ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుందాము. ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. minus 6i minus 2i square whole into 2తో మల్టిప్లై చేస్తే 2 plus 2i plus 4iతో మల్టిప్లై చేస్తే 4i plus 4i square minus 6i plus 2 అవుతుందా. ఇది i square వాల్యూ ఇస్ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 plus 6i minus 4 అవుతుంది. ఓకే minus 6i plus 2 into 2 minus 4 is -2 plus 6i. ఓకేనామా. ఎస్ మళ్ళీ మల్టిప్లై చేస్తే ప్లస్ 12i అవుతుంది. minus 36i square minus 4 plus 12i 24i plus 36 minus 4 24i plus 32. రెండింటిలో నుంచి 8ని కామన్ చేస్తే 3i plus 4. అర్థమైందా. 3i plus 4. ఫస్ట్ మనము రియల్ నెంబర్ని రియల్ పార్ట్ని తర్వాత ఇమాజినరీ పార్ట్ని రాస్తాను. ఇది జెడ్. నెక్స్ట్ ఏం చేయమన్నారు వాళ్ళు. మోడ్యులస్ తీసుకోండి అన్నారు. మోడ్యులస్ కామా జెడ్ ఈక్వల్ టు ఓకేనా. ఎస్ 8 into 4 plus 3i ఇదే కదా. ఓకేనా 8 అలానే ఉంటుంది. దీనికి రూట్ కదా చేయాల్సిండేది. కరెక్టా. x plus iy x స్క్వేర్ 4 స్క్వేర్ ఓకే తర్వాత 3 స్క్వేర్ 8 into root over 16 plus 9 8 into root over 25 8 into 5 40 మోడ్యులస్. ఓకే ఇదేనా వాళ్ళు అడిగిన సొల్యూషన్. సెకండ్ సొల్యూషన్ ఇంతేమా. థర్డ్ ప్రాబ్లమ్మా. జెడ్ అనే కాంప్లెక్స్ నెంబర్ ఉంది. అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఆర్గాన్ జెడ్ ప్లస్ ఆర్గ్ జెడ్ బార్ని ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నారు. ఓకే సపోజ్ ఇఫ్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అని తీసుకున్నాను. అప్పుడు జెడ్ బార్ ఏమవుతుందిమా. ఎక్స్ మైనస్ ఐవై అవుతుందా. కాంజుగేట్ కదా. ఓకే ఎస్. ఆర్గ్ జెడ్ ఏమవుతుంది దీనికి అంటే ట్యాన్లలో tan ఇన్వర్స్ y బై ఎక్స్ అయితే ఇదేమవుతుంది ఆర్గ్ జెడ్ బారు మైనస్ tan ఇన్వర్స్ y బై ఎక్స్ అవుతుంది. ఓకే కాంజుగేట్ అయినప్పుడు నెగిటివ్ ఉంటుంది. ఓకే ఇప్పుడు ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. నౌ ఆర్గ్ జెడ్ ప్లస్ ఆర్గ్ జెడ్ బార్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్ plus of minus tan inverse of y by x. Tan inverse of y by x plus into minus minus. Tan inverse y by x both cancel. 0 ante. Arg z plus arg z bar value is 0. Okay. So ఇది మా క్వశ్చన్ నెంబర్ 3లో ఫస్ట్ సొల్యూషన్. ఇది ఎప్పుడైతుంది మనము జెడ్ అనేది కాంప్లెక్స్ నెంబర్ తీసుకోవాల్సిందే. ఓకేనా అలాంటి టైంలో మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఇది థర్డ్లో ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్. నెక్స్ట్ Z1 ఇచ్చారు మా గివెన్. Z1 వాల్యూ ఈజ్ -1 Z2 వాల్యూ ఈజ్ -i. అయితే ఆర్గ్ Z1 ఇంటూ Z2ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. వి నో దట్ ఆర్గ్ Z1 ఇంటూ Z2 ఫార్ములా ఏంటిమా.
ఆర్గ్ z1 ప్లస్ ఆర్గ్ z2 కదా. ఓకే, ఆర్గ్ z1 అంటే -1, ఆర్గ్ z2 అంటే -i. నేను మీకు ఒక టేబుల్ వేసి చూపించాను. ఆర్గ్ -1 వాల్యూ ఈజ్ పై అని, ఆర్గ్ -i వాల్యూ ఈజ్ -π/2 అని, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. సో 2π - π/2 π/2. మీరు ఇలా అన్నా చేయండి, లేదా ఆర్గ్ z1 ఇంటూ z2 ఈక్వల్ టు ఆర్గ్ z1 అంటే -1 ఇంటూ i -i, ఆర్గ్ -i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ i అవుతుంది. ఆర్గ్ i వాల్యూ ఎంత? π/2నే కదా. అలా అయినా చేయొచ్చు. ఓకే, ఈ రెండింట్లో ఏదైనా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంటూ ఇచ్చారు, ఇక్కడ డివిజన్లో ఇచ్చారు. గివెన్ z1 ఈక్వల్ టు -1, z2 ఈక్వల్ టు i. We know that arg z1 by z2 డివిజన్లో అయితే నెగిటివ్ వస్తుంది. ఓకే, ఆర్గ్ z1 మైనస్ ఆర్గ్ z2. ఆర్గ్ z1 మీన్స్ -1, z2 మీన్స్ i. ఆర్గ్ -1 వాల్యూ ఎంతమ్మా? పై. ఆర్గ్ i వాల్యూ π/2. ఇక్కడ మైనస్ నట్లు వస్తుంది. 2π - π/2 దట్ మీన్స్ π/2. ఇలా అయినా చేయొచ్చు. లేదా ఆర్గ్ z1 బై z2 ఈక్వల్ టు ఆర్గ్ z1 మీన్స్ -1, z2 మీన్స్ i. ఆర్గ్ -1ని ఐలలో రాయాలంటే i స్క్వేర్ కదమ్మా, బై i. కరెక్టా? i స్క్వేర్ వాల్యూ ఇస్ -1. సో -1 ప్లస్లో i స్క్వేర్ రాస్తాను. i క్యాన్సిల్. ఆర్గ్ i అవుతుంది. ఆర్గ్ i అంటే π/2నే కదా. అంతే, రెండు ఒకటే కదా. ఓకేనా? సో ఇది నాన్న క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్లో 4th ప్రాబ్లమ్. ఇంత ఇచ్చారు కదా, టీటాని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు సింపుల్గా. ఓకే, ఎస్. గివెన్ ఏమి ఇచ్చారు మా వాళ్ళు? cos 2 alpha plus i sin 2 alpha into cos 2 beta plus i sin 2 beta equal to cos theta plus i sin theta. ఓకే, మనం దీన్ని సింపుల్గా సిస్ 2 ఆల్ఫా అని రాద్దామా? ఈజీ కదా. కాస్ ఐ సైన్ టీటా, కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా అని షార్ట్ కట్ మనం చెప్పాను నేను ముందే. సిస్ 2 బీటా ఈక్వల్ టు సిస్ టీటా. ఓకే, నెక్స్ట్ ఫార్ములా. we know that sis theta 1 into sis theta 2 equal to sis of theta 1 plus theta 2. ఓకే, sis theta 1 plus sis theta 2 అంటే ఏం రాయొచ్చు? sis of theta 1 plus theta 2 ఈక్వల్ టు sis theta. సిస్ క్యాన్సిల్ చేస్తే 2 ఆల్ఫా ప్లస్ 2 బీటా ఈక్వల్ టు టీటా. 2ని కామన్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు టీటా. టీటా ఈక్వల్ టు 2 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. అంతే కదా వాళ్ళు అడిగిండేది. ఓకే, దేర్ఫోర్ ద రిక్వైర్డ్ వాల్యూ ఆఫ్ టీటా ఈజ్ 2 into alpha plus beta. Okay, next second one. √3 plus i equal to r into cos theta plus i sin theta అయితే టీటాని రేడియన్స్లలో చెప్పండి అని అంటున్నారు. గివెన్ √3 plus i equal to r into cos theta plus i sin theta. ఓకేనా?
ఇది ఏ క్వాడ్రెంట్లో ఉంది నాన్న? √3 + i ఈజ్ బిలాంగ్స్ టు క్వాడ్రెంట్ 1 కదా. అంటే అప్పుడు టీటా ఏమవుతుంది మనకి? tan 1 y/x కదా. టీటా ఈక్వల్ టు tan 1 y మీన్స్ 1/√3. సో tan 1 tan π/6 క్యాన్సిల్ చేస్తే టీటా అనేది π/6 అయినా. ఇదే కదా వాళ్ళు అడిగినది, రేడియన్స్లలో అడిగారు, రేడియన్స్లలో చెప్పేశాం. రేడియన్స్ అంతే. ఓకే, ఇది మా సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చారు, అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? x² + y² వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. గివెన్ x + iy ఈక్వల్ టు cis ఆల్ఫా ఇంటూ cis బీటా. ఇంటూ ఉంటే ఏం చేయాలన్నాను? cis ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అని రాయొచ్చు కదా. ఓకే, అంటే దీన్ని ఇంకా మనము కాస్ సైన్లో రాయాలంటే కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ i ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా x + iy వాల్యూ. ఓకే, ఇప్పుడు మనం కంపేర్ చేసుకుందాం. కంపేరింగ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, అప్పుడు x ఏమవుతుంది? కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. y ఏమవుతుంది? సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. వాళ్ళు x² + y²ని ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. నౌ x² + y² ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్. అంటే దీనికి కాస్ స్క్వేర్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా రాయొచ్చు కదా. సైన్ స్క్వేర్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా లాగా ఉంది, 1 అంతే. చూడండి ఎంత ఈజీగా ఉన్నాయి. ఓకేనా, ఇంతేనా థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. z1/z2 అయితే z1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, అంటే డినామినేటర్లో ఉండేది నాట్ ఈక్వల్ టు 0 అన్నారు. ఈజ్ యాన్ ఇమాజినరీ నెంబర్, ఇది ఇమాజినరీ నెంబర్ అంట. అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? మోడ్యులస్ ఆఫ్ 2 × z1 + z2 2 × z1 - z2ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. ఓకే, అంటే ఇది ఇమాజినరీ పార్ట్ అన్నారు. ఓకేనా, గివెన్ z2/z1 ఈజ్ an imaginary నెంబర్, నాట్ పార్ట్ మా నెంబర్. అంటే దాని మీనింగ్ ఏంటి? దట్ ఈజ్ z2/z1 ఈక్వల్ టు iy అని కదా. కరెక్టా? x + iy ఫామ్లో ఉంటుంది, iy ఒకటే కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, అండ్ ఆల్సో గివెన్ 2 × z1 + z2 2 × z1 - z2 మోడ్యులస్లో. ఓకేనా, ఇక్కడ నుంచి నేను ఏం చేశానంటే న్యూమరేటర్లో z1ని కామన్ చేస్తాను, 2 + z2/z1 రాస్తాను. బై ఇక్కడ కూడా z1ని కామన్ చేసి 2 - z2/z1. ఎందుకు z1నే కామన్ చేశానంటే ఇక్కడ మనకి z2/z1 ఫామ్ కనిపిస్తుంది కాబట్టి నేను z1ని కామన్ చేశాను. ఓకే, z1 క్యాన్సిల్, 2 ప్లస్ దీని బదులుగా మనం iyగా రాస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి మోడ్యులస్ ఆఫ్ 2 + iy మోడ్యులస్ ఆఫ్ 2 - iyగా రాస్తాను. మాడ్యులస్ ఉంటే ఏం చేయాలి? √x² + y² కదా, మాడ్యులస్ కదా ఇది. సో 4 + 1 బై √4 + 1, √5/√5 క్యాన్సిల్ చేస్తే 1. అంటే ఈ వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది? 1కి ఈక్వల్ అయ్యింది. ఓకేనా, ఈ వాల్యూనే కదా ఫైండ్ అవుట్ చేయమనేది.
2 into z1 plus z2 by 2 into z1 minus z2 value is 1 is the required value. Okay, so ఇది నా క్వశ్చన్ నెంబర్ 4 సొల్యూషన్. నెక్స్ట్ 5th వన్ చూద్దాం. ఇలా ఇచ్చారు, a² + b² = 4 అని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. చూద్దాం. గివెన్ √3 + i whole to the power of 100 equal to 2 power 99 into a plus ib. ఓకే, ఎస్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మాడ్యులస్ని ఫైండ్ అవుట్ చేస్తాను. √3 + i whole power 100 equal to 2 power 99 into modulus of a plus ib. Modulus అంటే √3² means 3 plus 1² means 1 whole power 100 కదన్న. 2 power 99 into √a² plus b². √4 whole power 100 equal to 2 power 99 into √a² plus b². √4 value is 2 power 100 equal to 2 power 99 into √a² plus b². ఓకేనా? ఎస్. ఇప్పుడు ఈ 2 power 100ని 2 power 99 into 2 power 1గా రాయచ్చా? ఓకే, √a² plus b². ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది. 2 ఈక్వల్ టు √a² plus b². స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తా. 4 ఈక్వల్ టు a² plus b². ఇదే కదా నన్ను అడిగిండేది. a² plus b² ఈక్వల్ టు 4. ఓకేనా? హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. సో ఇది నా క్వశ్చన్ నెంబర్ 4 సొల్యూషన్లో 5th ప్రాబ్లం. సీమా 5thలో ఫస్ట్ వన్ చూడండి. జెడ్ అనేది ఇచ్చారు, మాడ్యులస్ జెడ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చారు. అయితే లోకస్ ఆఫ్ జెడ్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. అంటే ఈక్వేషన్స్ వస్తాయి నాన్న. ఓకేనా? ఎస్. సి గివెన్ ఏమి ఇచ్చారు వాళ్ళు? జెడ్ ఈక్వల్ టు x ప్లస్ ఐవై అని ఇచ్చారు. అండ్ మాడ్యులస్ జెడ్ వాల్యూ 1 అని ఇచ్చారు. ఓకేనా? మాడ్యులస్ జెడ్ అంటే ఇదే కదా, x ప్లస్ ఐవై ఈక్వల్ టు 1. మాడ్యులస్ అన్నప్పుడు రూట్ తీసుకోవాలి కదా, x² ప్లస్ y² ఈక్వల్ టు 1. నేను రూట్ ఉంది కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాను. x² ప్లస్ y² ఈక్వల్ టు 1కి స్క్వేర్ చేసిన 1 వస్తుంది. అంతే, ఈక్వేషన్ వచ్చేసింది కదా. లోకస్ ఆఫ్ జెడ్ ఈజ్ x² ప్లస్ y² ఈక్వల్ టు 1. ఓకేనా? ఇంతేమా ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఇఫ్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ జెడ్ మైనస్ 1 ఈజ్ 1π/2 అయితే లోకస్ ఆఫ్ జెడ్ని ఫైండ్ అవుట్ చేయండి అని. యాంప్లిట్యూడ్ ఓకేనా? గివెన్ జెడ్ ఈక్వల్ టు x ప్లస్ ఐవై. జెడ్ -1 కదా ఇచ్చినది వాళ్ళు, సో అందుకనేసి నేను మైనస్ చేస్తాను. x ప్లస్ ఐవై -1, x -1 ప్లస్ ఐవై రాయచ్చా? గివెన్ యాంప్లిట్యూడ్ ఆఫ్ z-1, ఇది z-1, ఓకే, ఈజ్ π/2 అని వాళ్ళే ఇచ్చారు. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? రియల్ పార్ట్ ఆఫ్ z-1 ఈజ్ 0 అవుతుంది. అంటే ఈ పార్ట్ మొత్తం 0 అవుతుంది. దట్ ఈజ్ x-1 ఈక్వల్ టు 0. అంతే. లోకస్ ఆఫ్ z ఈజ్ x-1 ఈక్వల్ టు 0. ఇంతే చూడనా, ఎంత సింపుల్గా ఉన్నాయి కదా. ఫస్ట్ సెకండ్ వన్ అంతే.
Third one, if the argon Z1 bar and arg Z2 are pi by 5 and pi by 3, ఇది pi by 5 అంట, pi by 3 అంట. అయితే ఇది వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, చూద్దాం. గివెన్ arg Z1 bar equal to pi by 5 and arg Z2 ఈక్వల్ టు pi by 3. ఓకే, అంటే దీన్ని ఆర్గ్ Z1 ఈక్వల్ టు మైనస్ ఆర్గ్ Z1 రాసుకోవచ్చు కదా. ఆర్గ్ Z1 బార్ ఉంది కదా, దీన్ని మైనస్ ఆర్గ్ Z1గా రాయొచ్చు కదా. ఓకే, మైనస్ pi by 5. Therefore arg Z1 plus arg Z2 ఈక్వల్ టు మైనస్ pi by 5. ఇది డైరెక్ట్గా ఉంది కాబట్టి pi by 3. ఎల్సిఎం 15 మైనస్ 3 ప్లస్ 5 అంటే 2 by 15 అని. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఫోర్త్ వన్, జెడ్ అనేది ఇచ్చారమ్మా, ఆర్గ్ జెడ్ని ఫైండ్ అవుట్ చేయాలంట. ఓకే, గివెన్ జెడ్ ఈక్వల్ టు 1 + 2i by 1 - 1 - i హోల్ స్క్వేర్. ఫస్ట్ డినామినేటర్లో ఉండేదంతా సింప్లిఫై చేసుకునేలో మనం 1 - a - b హోల్ స్క్వేర్ ఫామ్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. 1 + 2i by 1 - 1 - 1 - 2i. ఇప్పుడు నేను మైనస్తో మల్టిప్లై చేస్తా. 1 + 2i by 1 ఇవి రెండు క్యాన్సిల్ చేద్దామా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2i. ఓకే, మొత్తానికి క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది? 1 వస్తుంది. 1 అంటే మనం దీన్ని ఎలా రాయొచ్చు? ఆర్గాన్లోకి రాయాలంటే మనము కాస్ 0 డిగ్రీ ప్లస్ i sin 0 డిగ్రీ కదా. ఓకే, ఆర్గ్ జెడ్ ఈక్వల్ టు 0 డిగ్రీ. అంతేనా? ఫిఫ్త్ ప్రాబ్లం కంప్లీట్. ఇంతవరకు ఫస్ట్ రోమన్ కంప్లీట్ అయినట్లు. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ రోమన్ ప్రాబ్లమ్స్లని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.